అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈ రోజుల్లో యువత ఈజీ మనీకి అలవాటు పడ్డారు. సో అవసరానికి 1-2 క్రెడిట్ కార్డులు తీసుకొని మళ్ళీ అవి కట్టడానికి ఇంకొన్ని తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఇదే సందర్భంగా ఒక ఇద్దరు యువతులు చనిపోయారు. ఒకరు వైజాగ్లో, ఒకరు హైదరాబాద్లో. అయితే దీని గురించి క్లుప్తంగా డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, మనం చూస్తూనే ఉన్నాం క్రెడిట్ కార్డులు తీసుకోవడం, మళ్ళీ అది రీపే చేయలేక చనిపోవడం. అసలు ఏంటిది? అయితే ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్ రుణాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వీళ్ళు ఈఎంఐలు కట్టలేక ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెడితే అసలు ఎందుకు చనిపోతున్నారంటే ఈ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో రికవరీ ఏజెంట్స్ హెరాస్మెంట్ మామూలుగా ఉండదు. ఓకే, దానికన్నా అప్పు కట్టేయడం మేలేమో అనే ఒక థాట్ లోకి వచ్చేస్తారు. వీడి హెరాస్మెంట్ తట్టుకోలేము, ఇంకా డబ్బు దొరకడం లేదు, ఓకే ఈ హెరాస్మెంట్ తప్పేట్లేదు అని పాప నిస్సహాయ స్థితిలో చనిపోతూ ఉంటారు. అయితే ఈ రికవరీ ఏజెంట్స్ ఎంతవరకు ఇలా హెరాస్ చేయడం కరెక్ట్ అని అంటే డెఫినెట్లీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము అసలు వీళ్ళు ఈ హెరాస్మెంట్ కాల్స్ చేయకూడదు. ఓన్లీ మేము ఈ పలానా టైంలో వస్తున్నాము, డబ్బు మీరు రీపే చేయాలి, ఏమైంది, అంతేగాని వీళ్ళెంత ఫౌల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారంటే చాలా అసహ్యంగా తిడుతూ ఉంటారు. క్లయింట్స్కి ఫోన్ చేసి రీపేమెంట్ ఎందుకు చేయలేదు అనేది, అంటే రూడ్గా కూడా కాదు, అది నెక్స్ట్ లెవెల్ ఫౌల్ లాంగ్వేజ్ అనమాట. అన్పార్లమెంటరీ వర్డ్స్ అన్ని వాడుతూ ఉంటారు. కొంతమంది సున్నిత మనస్కులు ఏమైపోద్ది అని అంటే వీళ్ళు నాతో ఇలా మాట్లాడారు, నా కాంటాక్ట్స్ వీళ్ళ దగ్గర డెఫినెట్గా ఉంటాయి, రేపు మా అమ్మ నాన్నని ఇలా మాట్లాడతారేమో, నా బంధువులకి ఫోన్ చేసి మాట్లాడతారేమో అనే భయము వీళ్ళలో స్టార్ట్ అవుతుంది. నా వరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఊర్లలోకి వెళ్ళడము, నేటివ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ పరువు తీస్తా అనడము, అక్కడ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి పలానా వ్యక్తి మీ పక్కింటి ఆయన ఇంత తప్పు ఉన్నాడు అని డీఫేమ్ చేయడము, ఇవన్నీ క్రిమినల్ అఫెన్సెస్. ఒక రికవరీ ఏజెంట్ అసలు ఇవన్నీ చేయకూడని పనులు. అసలు వీళ్ళ వల్ల ఎవరైనా ఇప్పుడు చనిపోయారు కదా ఆ పిల్లలు, వాళ్ళపైన అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కేసు వేయాలి. వాళ్ళ చావుకి ఈ రికవరీ ఏజెంట్లే కారణం అని. అప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడొచ్చుమా? డెఫినెట్లీ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే 7 to 10 years పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, అయితే ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే ఈ రికవరీ ఏజెంట్స్ ఫస్ట్ డే ఆఫ్ ఈఎంఐ బౌన్స్ అయిన దగ్గర నుంచి వన్స్ ఇన్ ఎ వైల్ ఎవరైనా కట్టలేకపోయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు డెఫినెట్గా అందరికీ ఉంటాయి, కానీ వెరీ ఫస్ట్ డే నుంచే రికవరీ ఏజెంట్స్ని ఎంప్లాయ్ చేసుకుంటారు బ్యాంక్స్. ఇది ఒక పెద్ద మాఫియా. అందులో ఉండే వాళ్ళే చాలా రూడ్ అండ్ రౌడీస్టిక్ పీపుల్ హూ స్పీక్ ఆల్ ద ఫౌల్ లాంగ్వేజ్. అసహ్యమైన భాష మాట్లాడే వాళ్ళే వాళ్ళకి కావాలి. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, ఇనార్డినేట్ టైమింగ్స్ లో ఇంటికి వెళ్ళడము, భయపెట్టడము, అమ్మాయిలు అబ్బాయిలు అని ఏం చూడరు, అందరినీ ఈక్వల్ గా అంతే అబ్యూజివ్ గా తిడుతూ ఉంటారు. ఓకే, ఎంత రూడ్ గా మాట్లాడతారంటే వాళ్ళు వస్తున్నారంటేనే ఈ ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో, అప్పు లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉంటారో ఒక రకమైన భయం మొదలవుతూ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు మనం చూస్తే లెటస్ సే ఒక వ్యక్తి ఒక 20,000 సంపాదిస్తున్నాడు, 30,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, వాడికి ఈ అవసరం లేకపోయినా కానీ వాడి వెంటబడి ఏ షాపింగ్ మాల్లోనో లేదు అని అంటే గ్రాసరీ స్టోర్లోనో ఎక్కడంటే అక్కడ కనిపించి సార్ మీకు ఈ క్రెడిట్ కార్డు కావాలా, ఆ క్రెడిట్ కార్డు కావాలా అని, మాకు వద్దురా బాబు నాకు వద్దు అన్నా కానీ వీళ్ళు వెంటబడి కార్డ్స్ ఇస్తారు. కార్డ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, డైర్ నెసెసిటీస్ ఉన్నప్పుడు మనం ఏదైనా అప్పు చేయడానికి వెళ్ళినప్పుడు అప్పు దొరకకపోతే ఇప్పుడు ఈ సందర్భంలో ఈ వస్తువు మనకు అవసరమా లేదా అని ఆలోచించి అవసరం లేదు అంటే అప్పు చేసి ఎందుకు కొనడము అని మానేస్తాం. కానీ ఈ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏంటి, అసలు అవసరం లేని వస్తువులన్నీ కొంటూ ఉన్నారు జనాలు. కార్డ్ స్వైప్ చేయడము, మనకు అర్థం కాదు ఎంత డబ్బు స్పెండ్ చేస్తున్నామని, నెల తర్వాత ఆ బిల్ వస్తుంది, అప్పుడు చూసి గుండె నొప్పి వస్తుంది. అవును, ఓకే, సో ఏమవుతుంది అని అంటే అప్పుడు ఏదైతే లాస్ట్ ఫైనల్ పేమెంట్ వస్తుంది కదా నెల తిరిగేసరికి, అప్పుడు మనకు వచ్చే ఆదాయం ఏమో 20-30,000, కార్డు బిల్లు చూస్తేనేమో 60-70,000 ఉంటుంది. ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు, కట్టలేడు. పోనీ ఇంకో కార్డ్ స్వైప్ చేసి ఆ పేమెంట్ దీనికి చేస్తాడు, కానీ ఏదైతే కార్డ్ స్వైప్ చేస్తాడో మరి దానికి వచ్చే నెల పేమెంట్ చేయాల్సిందే కదా. అప్పుడు ఏం చేస్తాడు, దానికి ఒక మినిమం పేమెంట్ ఎంతో అంత ఒక 10,000 20,000 ఉన్న చోట 2,000 కట్టి మినిమం పేమెంట్ చేసి దాన్ని మళ్ళీ ఈఎంఐ కింద కన్వర్ట్ చేయడం. అలా ఈఎంఐ కన్వర్ట్ చేయడం వల్ల 18% అదనంగా ఇంట్రెస్ట్ పడుతుంది. నువ్వు టైమ్లీ పేమెంట్ చేయకపోవడం వల్ల 42% నుంచి 48% వరకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఇఫ్ అట్ ఆల్ మీరు 1,00,000 రూపాయలు వడ్డీకి తీసుకున్నారనుకోండి, సంవత్సరం తర్వాత మీరు ఎంత వడ్డీ కట్టాలి, మామూలుగా 2 రూపాయల వడ్డీ ప్రకారం అయితే 24,000 కడతారు.
అదే 5 రూపాయలు ఇంట్రెస్ట్ పడితే 62,000 కడతారు. లక్షకి 62,000 ఇంట్రెస్టే పడుతుంది. ఓకే, అంటే మీరు 1 కోటి రూపాయలు తీసుకున్నారు అంటే 62 లక్షలు. ఓకే, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో కట్టాలి. సో ఇనార్డినేట్గా మీకు ఇంకా మీరు ఈ జీవితంలో ఆ ప్రిన్సిపల్ క్లియర్ చేయలేరు, ఇంట్రెస్ట్ క్లియర్ చేయలేరు. అదొక ఇంకా నేను అప్పుల బాధలో కూరుకుపోయాను అని ఏదైనా చేయాలన్నా కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ రావు. ఈ రికవరీ ఏజెంట్స్ ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు. వాడి పని ఒకటే, పొద్దున్న ఫోన్ చేయడము, మధ్యాహ్నం ఫోన్ చేయడము, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేయడము. మీరు ఏదైనా మీటింగ్లో ఉండి కాల్ కట్ చేసినా అటెండ్ చేయకపోయినా కంటిన్యూస్గా 100 సార్లు డైల్ చేయడం. ఎందుకంటే వాడి పనే అది. బ్యాంక్ వాడు వాడికి ఎందుకు డబ్బు ఇస్తున్నాడు అంటే నువ్వు విని ఎట్ ద మోస్ట్ వాడు చచ్చేదాకా నువ్వు వాడిని విసిగించు, కానీ నా డబ్బు నాకు వసూలు చేసి ఇవ్వు అని వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. సో ఈ క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాడు ఏదో ఇచ్చేస్తున్నాడు కదా క్రెడిట్ కార్డ్స్ అని మనం ఇష్టానుసారం డబ్బు ఖర్చు పెట్టడము, మళ్ళీ అవి కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడము, ఇది అస్సలు సరైన పద్ధతి కాదు. మీరు స్పెండ్స్ కూడా ఏదైతే ఖర్చు పెడుతున్నారో అవి ప్లాన్డ్గా కేర్ఫుల్గా వెళ్ళండి. ఓకే, మీరు ఎంతవరకు సంపాదిస్తున్నారో అందులో ఎంతవరకు సేవింగ్స్ చేసుకుంటున్నాము, ఎంతవరకు ఖర్చు చేస్తున్నాము అనేది ఒక డిసిప్లిన్ ఉండాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని పర్సనల్ లోన్స్ తీసుకొని వెంటనే అవి ఓవర్ హెడ్స్ అయిపోగానే చచ్చిపోవడం మార్గం కాదు. చచ్చిపోతే మళ్ళీ ఆ అప్పులు ఎవరు తీర్చాలి? మ్యామ్ మీ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ మీదకి వెళ్తారు. మ్యామ్ ఇదే నా డౌట్. అంటే మీరు ఆల్రెడీ అడ్వకేట్ కాబట్టి మీ దగ్గర చాలా మంది వస్తారు ఇదే ప్రాబ్లంతో. అయితే అసలు రికవరీ ఏజెంట్స్ ఎలా అబ్యూస్ చేస్తున్నారో మీరు చెప్పారు. సో వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది? ఈ రికవరీ ఏజెంట్స్ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వెంటనే రికార్డ్ చేయండి, వీడియో రికార్డ్స్ చేసుకోండి, వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ వేయండి. ఓకే, మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే నాకు ఇంత టైం కావాలి అని మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. కోర్టుకి వెళ్ళచ్చు, మనము కొంత టైం తీసుకోవచ్చు, అంతేగాని చావు దీనికి శరణ్యం కాదు. మీరు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి, అన్ని చిన్న విషయాలకి భయపడకూడదు. సో ఈ యూత్కి ఎవరికైతే ఉన్నారో స్టూడెంట్స్ కానీ ఇప్పుడిప్పుడే జాబ్స్ చేసుకునే వాళ్ళు, బీ కేర్ఫుల్ వెన్ యూ యూస్ క్రెడిట్ కార్డ్స్. అనవసరంగా ఓవర్ హెడ్స్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత వాటిని కట్టలేక సూయిసైడల్ థాట్స్లోకి వెళ్ళడం కరెక్ట్ పద్ధతి కాదు. సో ఫైనల్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అని మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మ్యామ్. అండ్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.